హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ చెప్పటి వరకు తీసుకోవచ్చు. టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటి, మనకి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మనకి ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో మొత్తం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు 35 ఉన్నాయి. 35 జూనియర్ కాలేజీలలో 15 బాయ్స్ కాలేజీలు ఉన్నాయి, 20 గర్ల్స్ కాలేజీలు ఉన్నాయి. ఈ 35 జూనియర్ కాలేజీలు కూడా ఫుల్లీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. ఇందులో బోర్డింగ్ మరియు లాడ్జింగ్ రెండు ఉంటాయి. సో మనకి ఇందులో అయితే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో మనకి మార్నింగ్ 5:30 AM నుంచి నైట్ 10 PM వరకు ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే ఫుల్గా ఉంటాయి మనకు. కాబట్టి ఇందులో అయితే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో బయట కొన్ని కాలేజీలు తీసుకుంటే ప్రేయర్ చేయడానికి కూడా గ్రౌండ్ లేనంతగా ఇరుకు గదులలో మన క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ కాలేజీలో మాత్రము మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు రీడింగ్ రూమ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, మనకు ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో ఇందులో అయితే ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. మనకు ఇందులో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషను. మనకు బోర్డింగ్ ప్లస్ లాడ్జింగ్ రెండు ఉంటాయి. అంటే మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది తెలంగాణలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇవని చెప్పుకోవచ్చు. మనకు పూర్తిగా వివరాల్లోకి వెళ్తే 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 2 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి మాత్రము తెలంగాణ స్టేట్లోని అందరి విద్యార్థులు పోటీ పడవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్వైల్ బాయ్స్ జూనియర్ కాలేజీలో మనకు తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించిన బాయ్స్ విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీకి 88 సీట్లు, బైపీసీకి 60 సీట్స్, ఎంఈసీకి 30 సీట్స్, మొత్తం 178 సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ బాయ్స్కు మాత్రమే అవకాశం ఉంటుంది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్వైవల్ జూనియర్ కాలేజీలో. అదేవిధంగా హన్మకొండలోని అసన్పర్తిలో ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్కు సంబంధించింది. దీనికి కూడా తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. దీనికి ఎంపీసీకి 88 సీట్స్, బైపీసీకి 60 సీట్స్, ఎంఈసీకి 30 సీట్స్, టోటల్గా 178 సీట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. మనకు మిగతా 33 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి సంబంధించి చూసుకుంటే మనకు పూర్వపు జిల్లాని ఉమ్మడి యూనిట్గా తీసుకోవడం జరిగింది. అందులో ఉన్న పూర్వపు జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకు పూర్వపు జిల్లాలోని విద్యార్థులంతా ఆ జిల్లా పరిధిలో ఉన్న వాటికి అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డికి సంబంధించి చూసుకుంటే ఇందులో మనకి 5 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. సో ఈ 5 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డికి సంబంధించి చూసుకుంటే 4 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ 4 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకి నిజామాబాద్, కామారెడ్డి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రతి జిల్లాకు సంబంధించి కూడా కొంత డేటా ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, ఎంఈసీ మాత్రం ఓన్లీ 2 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో మాత్రం ఉంది. మిగతా ఏ జిల్లాలో కూడా లేదు. సో ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. మనకు టోటల్గా అయితే 80 సీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి జూనియర్ కాలేజీకి. సో మనకు జూనియర్ కాలేజీలో బాయ్స్కు సపరేట్ కాలేజీలు ఉన్నాయి, కొన్ని గర్ల్స్కు సపరేట్ కాలేజీలు ఉన్నాయి. సో మనకు ఏది ఎలిజిబుల్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు చూసుకొని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మనకు టోటల్గా అయితే 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి చూసుకుంటే రిజర్వేషన్ చూసుకుంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందో వాటికి సంబంధించిన రిజర్వేషన్స్ ఇక్కడ వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10%. ఈ విధంగా అయితే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు రిజర్వేషన్ అయితే ఈ విధంగా వర్తిస్తాయి. సో మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండాలి. అదేవిధంగా 2024 మార్చిలో 10th క్లాసు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో గతంలో రాసిన వాళ్ళకైతే అవకాశం ఉండదు. ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇందులో మరో కండిషన్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రము 10th క్లాస్లో మాత్రం జీపీఏ 6 కంపల్సరీ వచ్చి ఉండాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే మినిమం జీపీఏ 5 వచ్చి ఉండాలి. ఈ విధంగా వచ్చిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు అన్ని రిజర్వేషన్ స్టూడెంట్స్కి రిజర్వేషన్స్ ఉన్నా లేకున్నా ఇంగ్లీష్లో మాత్రము జీపీఏ 4 అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఈ విధంగా వచ్చిన వాళ్ళు మాత్రమే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే 2024 ఏప్రిల్ 21కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో మనకు ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చి 10 AM టు 12:30 PM వరకు ఇవ్వడం జరిగింది. సో మనకు 2.5 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు అయితే ఎగ్జామ్ సెంటర్ అవైలబుల్ ఉంది. సో ఏ ఎగ్జామ్ సెంటర్ మీకు అవైలబుల్ ఉంటే దగ్గరలో ఉంటే ఆ ఎగ్జామ్ సెంటర్ అప్లై చేసుకొని రాసుకోవచ్చు. మనకు ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ మరియు తెలుగు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ ఎంట్రన్స్ మాత్రమే ఇంగ్లీషు, తెలుగు 2 లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. మనకు సిలబస్ చూసుకుంటే ఎంపీసీ చేయాలి అనుకున్న వాళ్ళైతే దానికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఈ 3 సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మనకు టైం వచ్చి 2.5 hours ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బైపీసీ చేయాలనుకున్న వాళ్ళైతే ఇంగ్లీషు, బయోసైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకి ఇది కూడా 2.5 hours ఉంటుంది, 150 మార్క్స్. అదేవిధంగా ఎంఈసీ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ మరియు మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మరి దీనికి కూడా 2.5 hours ఉంటుంది, 150 మార్క్స్. మనకు ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటుంది. సో మనకు టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది ఆన్లైన్లో ఉండదు కాబట్టి, ఆఫ్లైన్లో కాబట్టి ఓఎంఆర్ బేస్డ్లో మనం బబుల్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్కి మనకు కరెక్ట్గా ఓఎంఆర్ షీట్లో మనం బబుల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి కొంత ఓఎంఆర్ షీట్ మీద అవగాహన ఉండదు కాబట్టి ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి మీరు. మన ఛానల్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను ఒకసారి. సో మనకు సిలబస్ మాత్రము 10th స్టాండర్డ్లోనే స్టేట్ సిలబస్ నుంచే రావడం జరుగుతుంది. సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ సిలబస్ కానీ రాదు. సో స్టేట్ సిలబస్లో 10th క్లాస్ స్టాండర్డ్లో ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ నుంచే మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను. మన అప్లికేషన్ మాత్రం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. tsrjdc.cgg.gov.in ఇది అఫీషియల్ వెబ్సైటు. సో ఇందులో మాత్రం మనం అప్లై చేసుకోవాలి. మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 2024 మార్చి 16 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చి 200 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో అన్ని క్యాస్ట్ల వారికి అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అందరికీ 200 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేసుకోవాలి. అప్లికేషన్ తీసుకునేటప్పుడు 2 steps ఉంటుంది. సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే నేను చేశాను, మన ఛానల్ అందుబాటులో ఉంది. సో కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. మీరు డేటా ఏమి ఇవ్వాలి, ఏం అప్లోడ్ చేయాలి, ఏ విధంగా ఫిలప్ చేయాలి, మనకు ఏ విధంగా ఆన్లైన్లో ప్రాసెస్ ఉంటుందనే విషయాన్ని అయితే నేను పూర్తిగా డీటెయిల్గా చెప్పాను. సో డౌట్ ఉన్న వారు ఒకసారి అక్కడ చెక్ చేసుకొని అది చూసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ అయితే మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. లేదు అంటే మీరు అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రెఫరెన్స్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో దానికోసం అయితే మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. మనకు ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకు దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మిషన్కి సంబంధించి చూసుకుంటే మనకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్లకు సంబంధించి 1:5 రేషియో ప్రకారం స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి 1:5 నిష్పత్తిలో పిలవడం జరుగుతుంది. సో అప్పుడు ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే, ఎవరైనా పొరపాటు చేసి ఉంటే అప్లికేషన్లో పొరపాటు కానీ, ఎలిజిబిలిటీ లేకపోవడం కానీ, డాక్యుమెంట్స్ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడం వల్ల కానీ ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం 1:5 చొప్పున తీసుకోవడం వల్ల కొంచెం ముందు ఎవరైనా మిస్ అయితే మాత్రం నెక్స్ట్ వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 1:5 నిష్పత్తిలో మనకు అడ్మిషన్కి అయితే అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు కౌన్సిలింగ్కి సంబంధించి మే 2024లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డేట్ అయితే రిజల్ట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన డేట్స్ మనకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. డేట్స్ రాగానే నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మనకు స్పెషల్ ఫీజు లాంటివి అయితే ఎలాంటివి ఏ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. మనకు నో ఫీజు కలెక్టెడ్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు అయితే మీరు దృష్టిలో పెట్టుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మాత్రము ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలని దాంట్లో నేను పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓన్లీ ఒక ఫోటో, సిగ్నేచర్ 2 మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఎలాంటి సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఓఎంఆర్ షీట్కి సంబంధించి చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ 1 అయితే ఒకటో క్వశ్చన్లో 1 బబుల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్లో ఆన్సర్ 2 అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ది కాకుండా సెకండ్ బబుల్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పూర్తిగా బబుల్ చేయాలి. మనకు రైట్ కొట్టడం కానీ, టిక్కు పెట్టడం కానీ, సగం ఫిలప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే మాత్రం మనకు ఓఎంఆర్ షీట్ అయితే వ్యాలిడ్ కాదు. ఈ విషయాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకొని బబుల్స్ని పూర్తిగా బబుల్ చేయాలి. సో మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఇంగ్లీష్ నుంచి
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు దానికి సంబంధించి చూసుకుంటే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ నుంచి ఈ విధంగా, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. ఈ విధంగా మనకు ఫిజికల్ సైన్స్ నుంచి మనకు తెలుగు, ఇంగ్లీష్ 2 రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో దీనికి తెలుగు ఉండదు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్సు, అదేవిధంగా బయాలజికల్ సైన్సు, అదేవిధంగా సోషల్ స్టడీసు, వీటికి సంబంధించి ఇంగ్లీషు మరియు తెలుగు 2 లాంగ్వేజ్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, తెలుగులో చదువుకోవచ్చు. దీనికి సంబంధించి 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మన కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసి ఓఎంఆర్ షీట్లో బబుల్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు క్వశ్చన్ పేపర్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి వీడియో పాజ్ చేసి మీకు ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో అయితే చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూస్తారుగా, ఇది మనకు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ సిలబస్, టెస్ట్ ప్యాటర్ను, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వాటి గురించి అయితే పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం సపరేట్గా వీడియో చేశాను, కావాల్సిన వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. ఇది మనకు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి సంబంధించి కొంత సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.